నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే. కలువారి సిలువ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. ఎన్ని పర్యాయములు మేము మీ సన్నిధానికి వచ్చినను మేము రుణస్థులము, బాకిపరులమే ఉన్నాం. అనుదినము మీ వాక్యమును మేము ధ్యానిస్తున్నప్పుడు జుంటి తేనె దారుల కంటే కూడా మీ వాక్యము మధురమైనది. మీలాంటి వాక్యము ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. మేము దుఃఖములో ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించింది. మీ వాక్యమే మమ్మల్ని సేద తీర్చింది. మీ వాక్య ధ్యానముతో మాతో మీరు మాట్లాడి మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందుదని నమ్ముతూ యేసయ్య నామములో స్తుతిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ మరోసారి యేసుక్రీస్తు నామములు వందనములు. మీరు బాగున్నారని మేము నమ్ముచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు తిరిగి లేచారు అని గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా, జయము అర్భటించదమని ఆర్భాటముతో మనం పాట పాడి దేవుని స్తుతించాం. యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన 11 పర్యాయములు 40 దినములు తిరిగి ఆయన దేహముతోనే 11 పర్యాయములు తన్ను తాను తన బిడ్డలకు ప్రత్యక్షమై వారికి ఉన్నటువంటి ప్రతి అనుమానాలను తీర్చి వారిని ఆదరించి ఓదార్చి 40 దినముల తదుపరి ఆయన తిరిగి పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యాడు. ఇటువంటి దేవుని యొక్క చరిత్ర చాలా అద్భుతమైనటువంటి చరిత్ర. ఈ చరిత్ర చాలా కృప చూపిస్తుంది. దేవుని యొక్క యేసయ్య చరిత్రను చదివితే ఆయన చరిత్ర అంతా నిన్ను చదువుతుంటుంది, బాగు చేస్తుంది ఆయన చరిత్ర. దేవుని బిడ్డలారా, రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. ఎస్, ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 21 verse 1. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, చాలమ్మా, ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధము ఏమి అనగా అని కొన్ని వివరాలు ఇచ్చాడు. అయితే ఆ మొదటి మాట మనం చదివాం కదా, అటు తర్వాత అంటే ఎటు తర్వాత అని ఒక ప్రశ్న. ఎటు తర్వాత అంటే 30-31 వచనములో మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన యందు ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడెను అని భక్తుడైనటువంటి యోహాను గారు సరళమైనటువంటి భాషలో, అందరికీ అర్థమయ్యే భాషలో రాస్తూ వచ్చాడు. పిల్లారా, ఆయన కార్యములన్నీ కూడా అద్భుతములే. ఆ 30 వచనం మొదటి భాగంలో మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను అని రాశాడు. అనగా అనేకమైనటువంటి సూచన క్రియలు. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు మానవ రూపకముగా అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. ఆయన దేవుడైన యెహోవాగా ఈ భూమి మీద వచ్చినప్పుడు సమస్తాన్ని సృష్టించి మన కొరకు మన చేతికి అప్పజెప్పాడు. మన కొరకు వాటిని చేశాడు, మనల్ని మాత్రం ఆయన కొరకు చేసుకున్నాడు అనేది వాక్య సత్యం.
ఈయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములను మీరు, నేను, మనము, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఎన్ని కోట్ల జనాభా ఉన్నారో, ఎన్ని మిలియన్ జనాభా ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ పెన్ను, పేపర్, పుస్తకాలు తీసుకొని రాస్తే కూడా ఈ భూమి మీద పరిస్తే అసలు ఈ భూమి సరిపడదంట. చదవండి ఆ మాట మీరు. ఇప్పుడు మీరు ఆఖరి వచ్చిన మనగా 21 అధ్యాయము 25 వచనం చదవండి. యేసు చేసిన కార్యములు, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన యెడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుచున్నదని యోహాను భక్తుడు అంటున్నాడు. మై గాడ్, ఎన్ని అద్భుతాలో! కొన్ని మాటలు ఆయన మన కొరకు రాస్తే ఒకవేళ మనం అర్థం చేసుకుంటామో లేదని అది కూడా ఇడిచిపెట్టాడు. మన బుర్రకి ఎంత అర్థం కావాలో అంతే చెప్పాడు. దేవుడు చాలా గొప్పవాడు. దేవుని బిడ్డలారా, ఇటువంటి గ్రంథాన్ని, ఇటువంటి దేవుణ్ణి మన చేతిలో, మన దగ్గర, మనతో, మన హృదయంలో, మన నోట ఆయన మాట ఇచ్చినప్పుడు ఈ మాటను మనం సరైన విధంగా సద్వినియోగం చేసుకోకపోతే తిరిగి మనకు ఈ భూమి మీద వచ్చుటకు అవకాశం లేదు. తిరిగి మనం ఈ భూమి మీద కొత్త ఆకాశం, కొత్త భూమి మీదకి ఎప్పుడు వస్తామనగా 1000 ఏండ్ల పరిపాలనలో వస్తాం. ఎవరైతే క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించారో, నేను కొందరు మాటలు చెప్పాను అనౌన్స్మెంట్లో. హైదరాబాద్ పట్టణంలో ఒక సేవకుడు జేసీ రావు గారు వెళ్ళిపోయారు. అటు సేవ, మంచి సేవ, బక్సింగ్ గారు దాటి ఉన్నప్పుడు ఇంకా కొందరు పాస్టర్ల పేర్లు నేను చెప్పాను. ప్రభు కొరకు జీవించారు, హతసాక్షులయ్యారు, సాక్షి బిడ్డలుగా జీవించారు. కేవలం పాస్టర్లే కాదు, విశ్వాసులు కూడా ఎవరైతే నమ్మకంగా బాగా ఉన్నారో మిమ్మల్ని కూడా దేవుడు భూమికి తీసుకుని వస్తాడు 1000 ఏళ్ల పరిపాలనలో. అప్పుడు మీరు నమ్మకంగా జీవించి ఇప్పుడు నమ్మకంగా ఉన్నట్లయితే మీకు ఒక రాష్ట్రాన్ని ఇస్తాడు. మీరు ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉండండి అని చెప్తాడు ఆయన. అందువలన మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, అంటే రాజులుగా కూడా మనం జీవిస్తాం. దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆయన రాజ్యంలో ఎలక్షన్లు లేవండి. ఎలక్షన్లు అంటే కొట్టుకొని చంపుకుంటారు, డబ్బులు పంచి పెడతారు. 5 ఏళ్ల పరిపాలనలకు ఎదుటి పార్టీ వాడు చనిపోతే బాగుంటుంది, నాకు విరోధి ఎవడు ఉండకూడదని అనుకుంటుంటారు. పై మాట చెప్తుంటారు, ఆయన కూడా బాగుంటే అంతే చాలని. కానీ వాళ్ళు ఉండకూడదని కోరుకుంటుంటారు. వారి మనసులో గిన ఒకవేళ దేవుని దేవాల అటువంటి దిగిన ఏదైనా స్కాన్ గిన ఉంటే ఆయన మనసులో ఏముందో కూడా బయటకు వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు పరిపాలిస్తున్నప్పుడు ఆయన రాజాది రాజుగా ఉంటాడు, మనల్ని రాజుగా చేస్తాడు. నమ్మకంగా ఉన్నవారిని, అడపదడప వచ్చే వాళ్ళు కాదు, క్రీస్తు కొరకు నమ్మకంగా ఉన్నవారు. ప్రైజ్ ది లార్డ్. ఆయా సమయంలో పండగకు వచ్చి తొంగి చూసిపోతున్నాడు అనుకో, ఎట్లుంటాడు? ఒక భర్త అనేవాడు భార్యను అప్పుడప్పుడు చూసిపోతుంటే వాడు భర్త ఎట్లయితాడు? ఒక భార్య అనేటామె ఏండి ఉన్నట్టు బ్యాగ్ సంఘాన్ని పెట్టుకుని వెళ్ళిపోతాం, భార్య ఎట్లయితుంది? కుటుంబ వ్యవస్థ ఎలాంటిదో దేవుని రాజ్యం కూడా అలాంటిదని గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తను ప్రత్యక్షపరుచుకునే విధం ఏంటనగా, ఇక్కడ చూడండి, మనము ఈ దినాల్లో చెప్పే అడ్రస్కు, యేసు ప్రభు వారు చెప్పే అడ్రస్కు ఎంత తేడా ఉందో ఒకసారి మీరు వినండి. 2వ వచనములో సీమోను పేతురును, దిదుమానబడిన తోమాను, గలిలలోని కానా అనువాడు ఊరివాడగు నతనీయేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులో మరి 2 కూడి ఉండిరి. 7 ఉన్నారు ఇక్కడ. వారిని పాత పేరేంటి, కొత్త పేరేంటి, వీళ్ళ నాయన పేరేంటి, వీళ్ళ పేరేంటి క్లియర్గా చెప్పాడు ఈయన యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు చెప్పిన అడ్రస్కు తిరుగులేదండి. హల్లెలూయా. మనం అడ్రస్ చెప్పినామంటే ఆయన అంటాడు, ఎక్కడయా మీ ఇల్లు అంటే, సార్ మా ఇంటి మీద గోడ మీద ఒక ఎర్రటి చీర వేసినారు సార్, అక్కడికి రండి అంటాడు ఆయన. ఏ గోడ, ఎక్కడ? అందుకని గూగుల్లో టైప్ చేస్తే ఆ గూగుల్ ఏం చెప్తుందంటే ఇట్లా పోవచ్చు, ఇట్లా పోవచ్చు, నువ్వు దారి తప్పి ముందుకు పోతే లేదేం పర్లేదు, అటు తిరిగి రమ్మంటుంది. కానీ యేసు ప్రభు వారికి అడ్రస్ చెప్పాడంటే హల్లెలూయా, తిరుగులేదు. ప్రైజ్ ది లార్డ్. ఇన్నినే తిరుగుతుంటాడు, ఇంటి చుట్టే తిరుగుతుంటాడు. యాడుండి తిరిగి తిరిగి, నాయన నువ్వు అక్కడే ఉండు, నా పక్కనికి మైకి పక్కవాడికి మొబైల్ ఈ అబ్బాయి మా నాయన నేను అక్కడ ఉండంటే, నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చి తీసుకొని వస్తాను దినాలు కూడా నాకు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఏంటంటే నువ్వు తిరుగుతుండవు, నేను కూడా బయటికి పోయేది నీకోసం నేను ఎదురు చూస్తున్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కనుక ఆ అడ్రస్ చెప్పాడంటే
కండ్లు పోయినటువంటి సౌలుకు చెప్తాడు, ఈయన పట్టుకొని పోండి, కరెక్ట్ చర్మకారి ఇంటి దగ్గర మీరు వెళ్ళండి అంటే కరెక్ట్గా ఆయన పైన ఉంటాడు, కిందికి వెళ్తాడు. ఆ దినాల్లో సెల్ ఫోన్ లేదు, మొబైల్ ఇంకేం లేదు, హ్యాండ్ ఫోన్ ఇంకేం లేదు, ఏమి లేదు. ఆడు కరెక్ట్గా పోతాడు, అక్కడే ఉండమని చెప్పలేదు. మళ్ళీ యేసు ప్రభువారు అంటాడు, అననీయకి చెప్తాడు, కింద వచ్చిన చూడు సౌలు అంటే అని కండ్లు పోయినాయి. అమ్మో ఆయన పేరెత్తు కాక లేదు అన్నీ అయిపోయి నేను ఆయన ఇస్త్రీ చేసినాను, ఆయన నెత్తి మీద చేపెట్టి ప్రార్థన ఒక్కటే చేయమని చెప్తాడు. హల్లెలూయా. నువ్వేం భయపడదు. అమ్మ లేదు సార్, ఆయన యెరూషలేములో అందరినీ కొట్టి చంపాడు, ప్రార్థనకు వచ్చిన కూడా కొడుతున్నాడు అంటే లేదులే అవన్నీ అయిపోయినాయని చెప్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పోయాడు, పాపం ప్రార్థన చేసి చేయటమే కళ్ళల్లో నుండి పొరలు పోయాయి. అప్పటి నుంచి కళ్ళు తెరిచి అననీయను చూసి యేసే దేవుడు అంటున్నాడు. ఇంకా ఆయనకు మించింది ఏం లేదు. అటువంటి ఆయన కొత్త నిబంధన గ్రంథంలో పత్రికలను రాశాడండి ఆయన. ఇప్పుడు చూడండి, ఈయన చెప్పిన అడ్రస్లో 7 ఉన్నారు. ఈ 7 ఒక్క అక్షరంలోనే కుదింపు రాశాడు, అక్కడ కరెక్ట్గా రాశాడు, అందరి పేర్లు రాశాడు. అందువలన మనం కూడా ఎవరికైనా అడ్రస్ చెప్తాడు కరెక్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేయాలనేది కూడా మరొక మాట. సరే, ఈయన ప్రత్యక్షపరుచుకొని ఏం చెప్తున్నాడు? 3వ వచనంలో సీమోను పేతురు అయిపోయిందా అంటున్నాడు. అందరిని అయిపోయిన తర్వాత ఆయన శిష్యుల్లో మరిద్దరు కూడా ఉన్నారు. అయితే పేతురు ఏమంటున్నాడంటే, పేతురు అంటే ఆయన చాలా మంచి జ్ఞానవంతుడు. ఆయన శిష్యులలో మొదటివాడు, సీనియర్. యేసుప్రభు వారు ఎప్పుడైతే మానవుల కొరకు ప్రాణం పెట్టి సిలువను మోసి సమాధి గెలిచి ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళందరినీ పిలిచాడు. సీనియర్ కదా, ఇందరు రండి, మా పెద్ద ఆయన పిలుస్తున్నాడు, ఎల్డర్ పిలుస్తున్నాడు, పెద్ద ఆయన పిలుస్తున్నాడు, పోదాం మా బాస్ పిలుస్తున్నాడు, మా రాజు చాలామంది అంటుంటారు కదా, నువ్వు కింగురా, నువ్వు రాజురా, నువ్వు హులిరా, నువ్వు పులిరా అని అంటుంటారు అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు పిల్లలు ఉంటే. వీడు లేకపోతే ఈ సర్కుల్లో పేరే లేదురా అని వాడిని పొగుడుకొని వాడిని మొత్తాన్ని తీసుకొని కాఫీ టీ తాగించుకొని వాడికి తాళగొట్టి తొందరగొట్టి మొత్తంతో కాఫీ పెట్టి తాపించుకొని టాటా రే అట్లా పొగడబట్టి వాడు మనకు కాఫీ తినిపించాడు. ఇంకొకరో పొగిడితే వాడు మొత్తానికి బిర్యానీ కూడా తినిపిస్తారు వాడు. ఇప్పుడు ఈ ఇసుడు ఎవరైనా పేతురు అంటున్నాడు వీళ్ళందరితో, నేను మాత్రం చేపలు పట్టుకొని పోతున్నాను అన్నాడు ఆయన. ఎవరన్నాడు? ఎందుకన్నాడు? యేసుప్రభు వారు వెళ్ళిపోయాడు, ఇంకా ఆయనకు మాకు తెగదెంకులు అయిపోయినాయి, ఆయనకు మాకు ఏమి లేదు. అందువల్ల అంటే వాళ్ళకే, సార్ నువ్వు ఎట్లంటే అట్లా, వీళ్ళు కూడా ఏమన్నారు, 7 మేము కూడా వస్తాం పాదని అన్నారు. యేసుప్రభు వారు బ్రతికున్నప్పుడు మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయం 28, 29, 30 వచనాల్లో మనం చూసినప్పుడు పేతురు తన సహోదరుడు జెబెదయి కుమారులు ఇద్దరు, వారందరినీ కూడా నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరుగా చేస్తానని గలిలే సముద్రం దగ్గర యేసుప్రభు వారు చెప్తే, వారు వెంటనే అన్ని ఇడిచిపెట్టి, వారి తండ్రిని ఇడిచిపెట్టి, దోణలు ఇడిచిపెట్టి, వలలు ఇడిచిపెట్టి వస్తే ఆయన అంటాడు, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరుగా చేస్తానని చెప్తే, వస్తాం ప్రభు అని అన్నారు. చేపలు పట్టుట చెడ్డది కాదు, మంచిది. చేపల నుంచి పెద్ద బిజినెస్, మంచిది అది. ఆహారాన్ని కూడా చేపలు మంచివి. ఈ మటన్ చికెన్ల కంటే చేపలు చాలా మంచిదని నేను చెప్పట్టు వైద్యులు చెప్తుంటారు. ఆ ప్రైజులాడు. అందుకే బెంగాల్ ప్రాంతంలో ఎవరినైనా అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇవ్వాలంటే వారింటికి చేపల చెరువు ఉందా లేదని అడుగుతారు ఫస్ట్. బెంగాల్లో అంటే వెస్ట్ బెంగాల్లో ఎవరింట్లో చేపల కుంటగిని ఉంటే ఆ అమ్మాయిని కానీ వారింటికి అటువంటి చాలా సంతోషపడతారు. లేదా అమ్మాయికి కూడా ఇద్దరు కూడా చెరువులు గిరింటే వాళ్ళు పెద్ద ఐశ్వర్యవంతులని అర్థం. అంటే వాళ్ళు రోజు చేపలు తింటారని అర్థం. హల్లెలూయా. చేపలు ఉన్న ఇంటికి అమ్మాయిని ఇస్తారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మనం ఓకే, దేవుడికి స్తోత్రాలు. చేపలు మంచి భోజనం అని దేవుడు చెప్పాడు. చెప్తాను దాని గురించి. నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరి చేస్తానంటే, చేపల కంటే మనుషులను బట్టేది మంచిదని గుర్తెరిగి వారు వెంటనే వచ్చేసారు. యేసుప్రభు వారు సిలువకి ఎక్కిన తర్వాత ఆయన శ్రమలు పడిన తదుపరి ఆయన అంటున్నాడు, నేను మాత్రం మరలా నేను చేపలు పట్టును పోతాను అంటాడు ఆయన. అంటే ఇడిచిపెట్టిన దాన్ని మరలా నేను అవలంబిస్తాను అంటాడు. కొన్ని పర్యాయాలు ఆధ్యాత్మిక జీవితంలో, ఆరంభ జీవితంలో ఉన్నటువంటి వేగము మనుషులలో తగ్గిపోయింది పిల్లారా. తగ్గిపోవటం వలన అంటున్నారు, అయ్యో నేను మొదట ఇడిచిపెట్టించింది పోతే బాగుంటుంది కదా అని మరలా తత్వం వచ్చేసింది. అందుకే పేతురు సీనియర్, పెద్దవాడు ఏదైనా తీర్మానం చేసుకునేటప్పుడు చిన్నవారు కూడా నాతో ఉన్నారని కూడా గుర్తు చేసుకోవాలి. నేను పోతే వీరందరూ పోతారు కదా. కొన్ని పర్యాలు మీరు గమనించారా? ఎక్కడైనా కొన్ని కుటుంబాలలో అందరూ
అకాల మరణానికి గురి అవుతూ ఉంటారు. కారణం ఏంటనగా వారికి చిన్నది ఏదైనా సమస్య వస్తే తట్టుకోలేరు. అందువల్ల ఫస్ట్ వాళ్ళ నాయన చచ్చిపోతాడు, ఏదో ఊరేసుకొని మందు తాగి చచ్చిపోతాడు. అది వాడు గుర్తుపెట్టుకొని చిన్నోనికి వాడికి ఏదైనా టెన్షన్ వస్తే మా నాయన ఆయన చచ్చిపోయాడు, నేను వాడు చచ్చిపోతాడు. ఆ కుటుంబం అందరూ కూడా ఇదే రోగం పుడుతుంది వాళ్ళకు. ఏ రోగం పుడుతుంది? నేను సచ్చేదే చెప్పినాను. మీరు ఇంకొకటి మా నాయన ఇట్లా ఉన్నాడు కనుక పెద్ద అయిన తర్వాత నేను కూడా ఇట్లే ఉండాలి. మా నాయన బీడీ సిగరెట్లు తాగుతున్నాడు కనుక నేను కూడా పెద్ద అయితే అలాగనే ఉండాలి. మా నాయన రోజు మా అమ్మతో కొట్లాడుతున్నాడు కనుక నేను కూడా పెద్ద అయితే ఇట్లనే కొట్లాడుకోవాలి. ఎవరు నేర్పించింది ఇది? చెప్పరో. పేతురు విషయం చెప్తున్నాను, కానీ ఇది ఎంతమందికి వర్తిస్తుందో గమనించండి ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి సహోదర సహోదరులారా, మీరు తీసుకునే తీర్మానము గుర్తుపెట్టుకోవాలి. అది నీ పిల్లలకు ఎఫెక్ట్ అవుతుంది. దేవుని బిడ్డలారా, నీ పిల్లలకు తప్పకుండా ఎఫెక్ట్ ఉంది. నేను చెప్పట్లేదు, ప్రభు వారు బోధిస్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో. సో నువ్వు ఎప్పుడైనా ఏదైనా తీర్మానం తీసుకుంటే మంచి తీర్మానం తీసుకో, అది నీ పిల్లలకు వస్తుంది మరలా. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో కూడా ఆ కష్టమైనటువంటి స్థితిగతులను మా డాడీ ఎలా సాల్వ్ చేస్తాడో, ఆ సమస్యను ఎలా పరిష్కారం చేస్తాడో అటువంటి నిపుణతను నాకు దయచేయమని నువ్వు కోరుకోవాలి. నీ తండ్రి ఎప్పుడైనా కుటుంబంతో పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. తల్లిదండ్రులుగా ఉన్న మీరు, ఇటువంటి క్లిష్ట పరిస్థితులు మా ఇంట్లో వచ్చినాయినా, మా ఇట్లా వచ్చినాయమ్మా, అయినను వాటిని మేము అధిగమించి పనిచేసి మిమ్మల్ని చదువుకొని సంతరించుకొని ఈ స్థితికి మేము తెచ్చామమ్మా. ఈ కష్ట పరిస్థితులలో కూడా మేము మీకు ఏం కొరత కాకుండా చూసుకొని గొప్పవారికి చేయాలని ఇష్టపడ్డామమ్మా అని చెప్తుంటే, ఓహో ఇది ఛాలెంజింగ్ జీవితం అంటే. హల్లెలూయా. ఓహో ఇది ఛాలెంజింగ్ జీవితం అంటే. అంతేగాని పిల్లలు కూడా, మీరు యవన బిడ్డలు, మీరు బయటికి వెళ్తుంటారు విద్యా విషయంలో, ఉద్యోగ విషయంలో. బయటికి వెళుతున్నప్పుడు మీకు స్నేహితులు మీ అమ్మనాల కంటే ఎక్కువ ప్రేమిస్తూ కనపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు వెంటనే మీ హృదయాన్ని మొత్తం వారికి ఇయ్యగాకండి. హల్లెలూయా చెప్పండి. అబ్బా ఈడెవర్రా అన్న, మా అమ్మ కంటే మా నాయన కంటే మమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడని ఉన్నది ఉలగబోసుకొని రావద్దండి. నీ హృదయాన్ని వారికి ఇవ్వద్దండి. స్నేహం, హలో బాగున్నావా, హలో బాగున్నావా, సూపర్, సూపర్. అంతేగాని అమ్మ నాన్న కంటే ఎక్కువగా వారిని నువ్వు ప్రేమించొద్దు. ప్రేమిస్తే నీ కుటుంబాన్ని వాడు నాశనం చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. అమ్మ నాన్న పేరు చెప్పి నువ్వు అన్నీ తెప్పించుకొని వానికి అన్నీ ఇచ్చేస్తావు. నీ కష్టాల ముందేవారు అమ్మ నాన్నలు కష్టంగా ఉంటే మళ్ళీ నీది ఒక కష్టం. నువ్వు బతుకు బయటపడరా, బాగుండరా బాబు అని అంటే పర్వాలేదు, కానీ మరలా నువ్వు నీ ఇష్టానుసారంగా నీ సొంత యుక్తులతో పనిచేస్తే నీ వలన కుటుంబం అంతా కూడా యావంతా కూడా జీవితకాలం అంతా యాతన పడుతుందని గుర్తుపెట్టుకో. పేతురు చెప్తున్నట్టు మాటలు, నేను చేపలు పడతాను పోతానంటే, చేపలు పట్టేది మంచిదే కానీ నువ్వు దాని నుంచి వచ్చేసావు కదా. నేను వెళుతున్నాను, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తానన్నాడు ప్రభువారు. కానీ పాత పనికి పోవద్దు, నీకు ఇచ్చిన పని గట్టిగా పట్టుకో, ప్రభువు నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తానన్నాడు. ఇప్పుడు 7 1+6 అందరూ కూడా మేము వస్తామన్నాం. పదని నువ్వు ఏం చెప్తే నేను యు ఆర్ బాస్, యు ఆర్ కింగ్, యు ఆర్ హులీ అన్నారు. పద అన్నారు. యాడికి పోదామన్నారు అనగా అదే పనికి పోయినారు. ఏం చేయటానికి? చేపలు పట్టడానికి పోయారు. చూడండి, చదవండి. ఇప్పుడు మీరు చదవండి. పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్లి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. మీరు ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాలా? హల్లెలూయా చెప్పాలా? చెప్పిన పని చేయకపోతే ఎవరు దొరికినాయి అనుకో. పేతురు యేసు ప్రభు వారు ఉన్నప్పుడు, అయ్యా నీవైతే నేను కూడా నీలాగని నీళ్ళ మీద నడిచి రావాలంటే ఓకే, నువ్వు అన్న మాట నాకు ఛాలెంజ్ అనిపించింది, నేనే అంటే నేను రుజువుపరుస్తున్నాను చెప్పు రా అన్నాడు. నీళ్ళ మీద నడిచాడు పేతురు. మొట్టమొదట అన్ని విడిచిపెట్టి ఇచ్చాడు దేవుని కొరకు. యేసు ప్రభు వారిని పట్టుకోవటానికి సైనికుడు మలుకు వస్తే కోపానికి తట్టుకోలేక యేసు ప్రభు వారిని ఎక్కువ ప్రేమించి వరలో ఉన్న కత్తి తీసి ఆ సైనికుని యొక్క చెవి నరికాడు. చెవి నరికి కింద పడిపోతే, ఏమరా పేతురు, రక్తం కారుతుంది సైనికునికి, చెవి కింద పడిపోయింది. ఏమరా పేతురు, ఇంత దుడుకు పేతురు అలా నువ్వు అంటే, నిన్ను ప్రేమించి కొట్టినాను సార్ అంటే చెప్పాడు. జాగ్రత్త, నీ కత్తి వరలో పెట్టుకో అన్నాడు. ప్రభువు గొప్పవాడు, అద్భుత కార్యం చేసి ఆ చెవి తీసి మళ్ళా అతికించాడు.
ఇంత కార్యం చవి చూశాడు పేతురు, అన్ని చేశాడు. బతుకున్నప్పుడు దేవా నువ్వు మామూలు వ్యక్తివి కాదయా, నువ్వు పరలోక రాజ్యముని దిగి వచ్చినటువంటి దేవాది దేవుని కుమారుడు అని అంటలకి యేసు ప్రభు కూడా సంతోషపడి, వేరే వీళ్ళందరూ నన్ను కొందరు ఏలియా అన్నారు, మరికొందరు రాబోతున్న ప్రవక్త, నువ్వు మాత్రం ఉన్నది చెప్పి పరలోక రాజ్య తాళాలు కూడా ఇచ్చాడు ఆయనకు. ఇచ్చాడా లేదా? నీ నమ్మకాన్ని బట్టి అప్పుడప్పుడు దేవుడిని ఇట్లా చేస్తుంటాడు. చేసినప్పుడు దాన్ని వినియోగించుకుంటున్నావా, నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావా? వినియోగించుకున్నట్లయితే నువ్వు ధన్యుడు, ధన్యురాలు, దేవుని బిడ్డ. ప్రతిసారి నువ్వు దేవుని అద్భుతం చేయమని అడగకూడదు, ఎందుకంటే ఆయన అద్భుతకరుడే నీతో ఉన్నాడు. చపలు కూడా దేవుని చూద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిసారి అద్భుతం చేయమని అడగకూడదు. నువ్వు అమ్మా, నువ్వు చిన్న బిడ్డవు, నువ్వు తల్లిదండ్రులకు పుట్టావు కనుక నీకు ఏ వయసులో ఏమి చేయాలో తల్లిదండ్రులకు తెలుసు. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు ఫ్రాక్ అడగలేదు, నీ చేత కాదు, అడగని చేతగా చిన్న బిడ్డవు ఫ్రాక్ తీసి ఇచ్చారు. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నీ దేహాన్ని నువ్వు క్లీన్ చేసి శుభ్రం చేసుకోలేవు కనుక నీ శుభ్రం చేశారు. పెద్దదాని అయిగాను కనుక నీ పని నువ్వు చేసుకోవాలి. నీకు కూడా ఇప్పుడు ఏం కావాలో ఆయన తెచ్చిస్తాడు. కానీ ప్రతిసారి నువ్వు మా అమ్మవేనా, నువ్వు మా నాయనవేనా అని అంటే, నువ్వేనమ్మా, నువ్వే నా బిడ్డవు, నేను నీ అమ్మ, ఈమె మీ అమ్మ, ఈయన మీ నాయన అని చెప్తాడు. మళ్ళా రేపుడు కూడా మా అమ్మవు నువ్వేనా, మా నాయన నువ్వంటే, అమ్మ నిజమేనమ్మా అంటే, మళ్ళా మూడో రోజు నువ్వు మా నాయనవేనా, మా అమ్మవేనంటే తీసి ఇసిరేసి చంపకేసి కొడతారు. నీకు తలకాయ ఉందే, తలకాయలో మైండ్ ఉండదు, బ్రెయిన్ ఉంది, నీ బుర్రలో గుజ్జుందే లేదా అండి? మరలా నువ్వు ఇట్లా అడుగుతావా? ఒక అద్భుతమైన దేవుడు నీకు ఆరంభములో నిన్ను ఆయన వైపు తిప్పుకోవటానికి ఒక అద్భుతమైన కార్యం చేశాడు. నువ్వు ప్రతిసారి అద్భుతం చేయమని అడగటము అది నీకు తప్పే, ఒప్పు కాదు అది. అవును, వీరు వెళుతున్నారు, సరే పోయావో, ఏమైనా బాగుపడ్డావా? రాత్రంతా కూడా వీరేం బెస్తవారు, చేపలు పట్టివారు. ఏమండి, ఈయనకు పేర్లు చాలా ఉన్నాయి. ఈయన పేరు పేతురు, సీమోను, సిమ్యోను, బరియోనా, బెస్తయిదవాడు, ఏమండి మచిలీపట్నం ఉన్నవాడు, చేపలు పట్టివాడు, అన్ని చేపలు పట్టివాడు, పునుకుడు చేపలు పట్టివాడు, ఊదేసుకొని పట్టివాడు, వలేసుకొని పట్టివాడు, గాలం వేసుకొని పట్టివాడు, ఏమి లేకుండానే ఆయుధాలు లేకుండానే నీళ్ళలో దిగి చేపలు పట్టేంత వరకు బయటికి రానివాడు. అంత జ్ఞానవంతుడు. కానీ దేవుని విడిచిపోతే ఏమైందమ్మా? నిన్ను విడిచి నీ ప్రేమ మరచి, నిన్ను విడిచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను నాదా, నేనెటు పోగలను నాదా, ఎవరు నాకిలా నీ ప్రేమ చూపగలరు, ఎవరు నాకిలా నీ ప్రేమ చూపగలరు, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. చాలామంది వెళ్ళిపోతుంటారు ప్రియులారా. నాకు జ్ఞానం వచ్చింది, వెళ్ళిపోతాను. పక్షులకు పిట్టలకు రెక్కలు చేయి, అమ్మ వద్దు, నాన్న వద్దు, ఎవరు వద్దు. సరే ఇడిచిపెట్టావు, కానీ దేవునికి దూరం కావద్దు నాన్న. దేవునికి దూరం అయిపోయాడు పేతురు. ఇతనితో కూడా ఇంకా 6 ఉన్నారు, 7 ఉన్నారు. ఈ 7 రాత్రంతా చేపను పట్టణం ఎరగని వారా, ఈత రాని వారా, ఎక్కడ ఏ మడుగులో ఏ ఏరియాలో ఎక్కడ చేపలు ఉన్నాయో బాగా ఎరిగిన వారు. కానీ నీ విద్య, నీ జ్ఞానము, నీ బుద్ధి సరిపడదు. ఎందుకనగా ఆ దినము దేవుడే నువ్వే అని అన్నిడిచిపెట్టి వెంటనే తిరిగి వచ్చావు కదూ. ఇంటికి వెళ్ళి చదువు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 28, 29, 30 మనం చదువుకున్నప్పుడు ఈ 2 కుటుంబాలు ఇద్దరు 4 వచ్చేసారు. కానీ ఇల్లు 4, మరలా 3 వచ్చేసారు. ఎస్, దేవుని సుధిదాం. దేవుని విడిచిపెడితే శ్రమలు ఎక్కువ అవుతాయి. దేవుడు ప్రియులారా, దేవుని విడిచిపెట్టి దూరం కావద్దు. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి
నేనెటు పోగలను నాథా. ఎవరు నాకిలా నీ ప్రేమ చూపగలరు, ఎవరు నాకిలా నీ ప్రేమ చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నిన్ను విడచి చప్పులు కొడదామా? దేవునికి దూరం అయిపోయి ఏం సాధించావు తమ్ముడు, చెల్లి? ఏమి సంపాదించావు? దేవుని కోల్పోయావు కానీ అన్ని సంపాదించావేమో. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి ఘోర సుడిగాలిలోనా. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి ఘోర సుడిగాలిలోనా. నాయకుడా నా ఆర్తధ్వని విని, నాయకుడా నా ఆర్తధ్వని విని నవను నడిపించినావే, తీరము దాటించినావే, నవను నడిపించినావే, తీరము దాటించినావే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను నాథా. ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నిన్ను విడచి. చప్పలు కొడదామా? దేవుని ప్రేమను విడిచి తమ్ముడు చెల్లి దూరం వెళ్ళొద్దు నాన్న. దేవుని ప్రేమ గొప్పది. నేను మరలా చేపలు పట్టుని పోతానంటున్నాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు పోతూ పోతూ ఒక్కడి వెళ్తున్నావా? ఇంకా ఆరుగురిని తీసుకెళ్తున్నావా? మరోసారి. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి ఘోర సుడిగాలిలోనా. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి ఘోర సుడిగాలిలోనా. నాయకుడా నా ఆర్తధ్వని విని, నాయకుడా నా ఆర్తధ్వని విని నవను నడిపించినావే, తీరము దాటించినావే, నవను నడిపించినావే, తీరము దాటించినావే. యేసయ్యా 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 నా యేసయ్యా. అందరము యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను నాదా. ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్ను
డాచి ఎన్ని కష్టాలు పడుతుండవు బాబు. తమ్ముడు, చెల్లి, అమ్మా, ఇన్ని శ్రమలు నీకు అవసరమా? యెహోవాను విసర్జించిన వారికి శ్రమలు అధికైపోతాయి. ఇప్పుడైనను దేవుడు ఒక మంచి అవకాశం, ఈ పునరుత్థాన దిన సందర్భముగా తదుపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచి 40 దినములు తన్ను తాను ప్రత్యక్షుకొనుతున్నటువంటి సందర్భముగా ఈ సన్నివేశము, ఇది 3వసారి ఆయన లేచిన తర్వాత ఆ సందర్భము నేను మీకు తెలుపుతూ ఉన్నాను. మీలో ఎవరైనా ప్రభు ప్రేమ నిడిచి ఆ దినము ప్రభు ప్రేమలో మీరు ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని సులువుగానే పరిష్కారం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మీ సమస్య మీ తలకు మించిపోయి ఉన్నట్లు కనపడుతున్నదా? అయినను ఇప్పుడైనా కానీ ప్రభువారు మిమ్మల్ని పిలుస్తున్నాడు. రండి దేవుని బిడ్డలారా. రాత్రంతయు వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ రాత్రంతయు ఏమీ పట్టలేదు. అయితే బై గాడ్స్ గ్రేస్ 4వ వచనం, సూర్యుడు ఉదయించుచుండగా యేసు ధరిని నిలిచెను. అది దేవుని యొక్క ప్రేమ. ఆమేన్. సూర్య అస్తమయం వేరు, సూర్యుడు ఉదయించటం వేరు. ఏమండి, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతయు ఉండినను ఉదయం ఏం కలిగింది? ఇప్పుడు సంతోషం కలిగింది. మీరు ఆ కీర్తనల గ్రంథం 35వ వచనం 2వ భాగంలో ఉంటుంది. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతయు ఉండినను ఉదయం ఏం కలుగుతుందంట? అవును, సూర్యోదయం అయింది. సూర్యుడు ఉదయించాడు, నీతి సూర్యుడు ఉదయించాడు. కృప. ఈ ప్రేమను మీరు దుర్వినియోగం చేసుకొనకూడదు. ఈ ప్రేమను మీరు సద్వినియోగం చేసుకోండి. ఆయన ప్రేమ గలవాడు, ఆయన కనికరము గలవాడు, ఆయన మంచివాడు. యేసే చాలా మంచివాడు, యేసే చాలా 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 మంచివాడు, చాలా గొప్ప దేవుడు అని చెప్పుకోవటంలో తప్పు లేదు. కానీ నీ యొక్క క్రియారూపములో ఆయన మంచివాడు, మా ఆయన మంచివాడు, మా బావ మంచిది, మా వాళ్ళు మంచివారని చెప్పుకోవటం తప్పు లేదు. కానీ ఆ ప్రేమను మీరు దుర్వినియోగం చేసుకోవద్దనండి. హల్లెలూయా. ఆ ప్రేమను మీరు యూజ్ చేసుకోండి, దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దండి. అదే దేవునికి మనకు ఉన్నటువంటి. సూర్యోదయమైనప్పుడు ఆయన ధరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని ఆయన శిష్యులు 3వ రోజే గుర్తుపట్టలేకపోయారు. వింటున్నారా? ఆయన యేసు అని ఎన్ని రోజులు అయిపోయింది ఆయన తిరిగి లేచి? 3వసారి అండి. నేను చెప్తాను, అది మీ ముగింపులు చెప్తాను. ఇది అంతలేక మర్చిపోయారు. ఎక్కడో చూసినట్టుంది మిమ్మల్ని. అలాగంటారా? అప్పుడేమని పొగిడాం మనం వారిని? ఏంటి మీరేనండి, మీరే ఎస్. 3 డేస్కి మర్చిపోయారా? మీ పెళ్ళి అయిపోయి ఎన్నాళ్ళు అయిపోయింది? మీ భార్య భర్తలకు మీ వయసు ఎంత? నీ భర్తకు నీ భార్యకు ఆరంభంలో ఉన్నటువంటి ప్రేమ, గారాభము, మక్కువ మీ మధ్యన ఉన్నదా? అలా లేకపోతే మీ పిల్లలకు మీరేం నేర్పిస్తారు? నో. అందుకంటున్నాడు, యేసు ధరిన నిలబడితే వీరు ఆయన గమనించలేకపోతున్నారండి, గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగా, ఏం లేదు. కరెక్టే. ఉన్నదానివి లేకుండా పోయావా? ఇదే జీవితంలో గొప్ప సంగతి. ఒక తల్లి ఎప్పుడైతే బావిలో నీళ్లు తీస్తుందో, మరలా నువ్వు బకెట్ తీసి కడవలో పోసి తిరిగి బకెట్ బావిలో వేసే లోపల 4 బకెట్ల నీళ్లు ఊరుతాయండి. ఊటలు అలా ఇస్తాడు యేసయ్య. నీ సంపాదనలో నువ్వు ప్రభువారి కొరకు ఏమైనా చేసినట్టు నీకు గుర్తుందా? లేదే. అండ్ నువ్వేం విశ్వాసి బ్రదర్, సిస్టర్? అందరినీ కాదు, నేను కొందరిని అడుగుతున్నాను. ఏం చేసావు నువ్వు అసలు అని యేసే నిన్ను అడిగాడు అనుకో. లేదు ప్రభా, నేను ఎప్పుడు నీ వైపు చూస్తున్నాను, ఇంకా ఏమని ఇస్తావేమని. అయితే నువ్వు తిమింగలమా అంటాడు యేసయ్య. ఏంటండి?
అది సముద్రం కూడా నాకు జాలనంద అనదంట. ఏంటి, వాడు గొప్ప ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఎవరు? అపవాదినవాడు. దాంట్లో గనులు, పేదవారు, గొప్పవారు, ధనికులు అందరూ, వానికి కూడా ఆశ ఉంటుంది అపవాదికి. కానీ యేసే నీకు ఏమో చేశాడు, నీవు యేసేకి ఏమో చేశావా? మా దగ్గర లేదు ప్రభు అంటే, ఇప్పుడు లేదు గనక నువ్వు వాస్తవమే చెప్తున్నావు. ఉన్నప్పుడు నువ్వు ఎందుకు తిరిగి బయటికి వెళ్ళిపోయావు? నిన్ను ఉన్నవాడుగా చేశాను, నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేశాను, నీ చేతులను నేను ఆశీర్వదించాను, నీ మనసును నేను ఆశీర్వదించాను. ఇప్పుడు నేను వెళ్ళిపోయి 3 రోజులకే నేను రిస్తాహస్తాలైపోయాను, ఒట్టి చేతుల వాడనైపోయానని అంటున్నావు నీ మాటకు నీవే. అందుకే ప్రభు అంటాడు, పిల్లలారా, ఎంత ప్రేమగల మాట అండి ఆ మాట. యేసు, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారితో చెప్పిరి. అప్పుడు ఆయన కృపగల కార్యము మరలా చేయబోచున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు. నీ కొరకు ఆయన మరలా అద్భుతకరుడు నీ దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనగా, నిన్ను ప్రేమించి. నువ్వు పోతూ ఒక్కటిగా వెళ్ళలేదు, ఇంకా 6 తీసుకొని పోతున్నావు. పేతురు, నువ్వు బ్రతికి ఉన్నప్పుడు బాగానే ఉన్నావు, కానీ నేను తిరిగి లేచిన తర్వాత నా బ్రతికింతేలు అనుకున్నావు. మరలా వెళ్తూ మరలా 6 పట్టుకొని పోయావు. సరే, జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఆహా, ఎంత ప్రేమ! అదే ఆయన కృపకు ఒక నాంది, ఒక గుర్తు, ఒక ముంగుర్తు, ఒక మైలురాయి. తెలియని రోడ్డు మీద నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు నీకు గూగుల్ ఏ విధంగా చెబుతుందో, 500 మీటర్ల తర్వాత నువ్వు రైట్ తిరగాలి, తర్వాత లెఫ్ట్ పోవాలి. ముందు రాయి ఉంటుంది, రాస్తూ ఉంటారు, ఇది ఇన్ని మైళ్ళు ఉంది, ఇన్ని మైంది పలానా ఊరు వస్తుందని. దేవుని యొక్క వాక్యము, ఆ మైలు రాళ్ళు అయినా తీసివేయబడతాయేమో, నీ గూగుల్ మ్యాప్ అయినా ఫెయిల్ అయిపోతుందేమో, దేవుని వాక్యం మాత్రము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క వాక్యము, అది కృపగల వాక్యము, శాదతీర్చే వాక్యము, ఎండిపోయిన జీవితాన్ని మరలా నీరు కట్టి ఫలింపజేసే వాక్యం అది. నేను శ్రమలో ఉన్నప్పుడు, రాత్రంతా ఏడుస్తున్నప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికించి, నా కన్నీరు మున్నీరైపోయి, నా కన్నీరంతా నేను ఏడుస్తూ ఉన్నప్పుడు నా బిడ్డంతా కూడా తడిసిపోయింది, ఆ బిడ్డను నేను మరలా తిప్పివేశానని రాసిన దావీదు అంటాడు. అలా ఏడ్చాడు గనుకనే అతనికి సూర్యోదయం అయింది. ఇప్పుడు పేతురుకు, వాక్యం వింటున్న మనకు కూడా యేసయ్య నామములో సూర్యోదయం అయిపోయింది. ఇదిగో నేను చెప్తున్నాను, మీ ఆలోచన విడిచిపెట్టు బాబు. నాకు తెలుసు, నువ్వు ఈతగాడివే, నువ్వు ఆటగాడివే, నువ్వు పాటగాడివే, ఆ గాడివే, ఈ గాడివే. కానీ నీ ఆలోచన ప్రకారం చేపలు రావు, నేను చెప్పిన ప్రకారం చేపలు వస్తాయి నీకు దగ్గరికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలా నీవు ఆస్తిని నువ్వు సంపాదించుకోలేవు, నేను ఇస్తేనే నువ్వు తీసుకోగలవు. ప్రైజ్ ద లార్డ్. అలా నువ్వు సంపాదిస్తే అవమాన పాలవుతావు. నేను నీకు ఇస్తే నిన్ను హేళన చేసిన వారే అవమానపరచబడతారు. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ఎస్, నిన్ను అవమానపరిచిన వారు అవమానపరచబడతారు. అది నా యొక్క వాక్యం అంటాడు ప్రభువారు. అదే దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు అంటాడు చూడండి, లేదన్నప్పుడు అప్పుడు చూడండి మీరు ఆ 2వ భాగం 6వ వచనం 2వ భాగంలో, దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయి. చేపలు కూడా చూద్దాం అబ్బా. ప్రైజ్. 6 గుంజుతున్నారు. గుంజండి, వల చేతని గుంజండి అంటాడు ప్రభువారు. 153 చేపలు, పెద్ద పెద్ద చేపలు పడితే 6 గుంజారు. పట్టుకొని గుంజుతుంటే దేవుని బిడ్డలారా, వల మాత్రమే పిగిలిపోలేదు, చేపలు కూడా బయటికి పోలేదు. చేపలు కూడా చూద్దామా? హల్లెలూయా. చేపలు బయటికి పోలేదు. 153 చేపలు, వారి జీవితంలో అంత పెద్ద చేపలు అన్నీ ఒక్కసారి ఎప్పుడు పడలేదు. ఆయన కృప చూడండి. ఆయన తిరిగి లేచి పరలోక రాజ్యం వెళ్ళిపోయిన తదుపరి కూడా ఇప్పుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. అనేక పర్యాలు అవివేక పనులు, సొంత పనులు చేసి అన్నీ గోడ దెబ్బ, చెంప దెబ్బ అన్నీ గుట్టించుకొని వచ్చిన తర్వాత కూడా అంటాడు. పాస్టర్ గారు కూడా అదే అంటాడు, వచ్చావమ్మా ప్రార్థనకు? మంచిదమ్మా, దేవుడు నేను దీవించును గాక. చిరునవ్వుతూ అంటాడు. ఏ పాస్టర్ అని కానీ
ఎందుకు వచ్చావు? నువ్వు కష్టాలు పడ్డావే, నీ ఎగసాట్లు నువ్వు పడవని ఏ పాస్టర్ అన్నాడు. దేవుని మనసు కలిగిన వ్యక్తి ఎవరైనా తిరిగి వచ్చినప్పుడు, వచ్చావమ్మా, ఆ దేవుని స్తోత్రం, జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండు, హల్లెలూయా. ఏం చెప్తాడండి? జాగ్రత్తగా ఉండు, మరలా నువ్వు కష్టాలు పడద్దు. అప్పుడు అయిపోయింది, ఆ చరిత్ర అయిపోయింది, ఇది కొత్తది. నీ జీవితాన్ని మార్చే జీవితం ఇది. విస్తారమని చేపలు పట్టాడు. ఇప్పుడు అంటున్నాడు యేసయ్య ప్రేమ, ఆయనకు ఫెలోషిప్ కలిగి ఉండాలని ఇష్టపడ్డాడు ఆయన. 9వ వచనంలో, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనపడింది. అబ్బా, ఏమండి, రాత్రి అంతా తిరిగారు, కష్టపడ్డారు, ఒక్క చేప పిల్ల కూడా దొరకలేదు. ఏమన్నా ఉందంటే అంత లేదని చెప్పారు. ఇప్పుడు చేపలతో బయటకు వచ్చారు, చలికి వణుకుతూ ఉన్నారు. దరికి రాగానే నిప్పులు వెచ్చ చేసుకోవటానికి అక్కడ అగ్ని కూడా రగులు పెట్టించాడు యేసయ్య. నిప్పుల మీద కాల్చబడిన రొట్టె, చేపలు ఉన్నాయి వీరి కొరకు. ప్రైజ్ ది లార్డ్. రండి 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 రండి. మీరు అలసిపోయారు. సరే, నేనేమనుకోలేరా, నా మనసులో ఏం లేదులేండి, నా మనసులో ఏం లేదులేరా, ఎంత ప్రేమ గలవాడు సార్, నన్ను క్షమించారంటే, నేను అప్పుడే నిన్ను క్షమించిన అంటాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. నేను అప్పుడే నిన్ను క్షమించాను, నీకు అర్థం కాలే, నువ్వు అర్థం కాక మరలా నాకాడి దగ్గరికి రాకుండా దూరం అయిపోయావు, నేను నిన్ను అప్పుడే క్షమించాను. అది దైవికమైనటువంటి మాట. చాలామంది నాకు ఎదురవుతుంటారు. చాలామంది, సార్ మీ దగ్గరికి రావాలంటే నాకు కుదరట్లేదు. నేను ఎప్పుడో నేను క్షమించాను, రావచ్చు నువ్వు ఎప్పుడైనా, కానీ నేను మీ ప్రేమను పోగొట్టుకున్నానంటే అది నేనేం చేశాను? ఆయన ప్రేమను మర్చిపోవద్దు. ఈ ప్రేమ మాకెవరు నేర్పించారనగా ప్రేమమయుడు నేర్పించాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆ ప్రేమమయుడు నీకు నేర్పించిన ప్రేమ. రండి అన్నాడు, వారికి సమృద్ధిగా మీరు పట్టిన చేపలు తీసుకొని రండి అన్నాడు, కానీ వాటిని తయారు చేసేలకు పెట్టలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన హస్తం బ్రదర్, ఆయన హస్తం అమ్మా. ఆయన హస్తం ఎటువంటిదంటే ఇచ్చే హస్తమే ఆ హస్తం. అప్పుడప్పుడు దేవుడు ఇచ్చేవానికి ఇస్తుంటాడంట. ఎవరి దగ్గర నుండి తీసిస్తాడు చెప్పరు? లేని వాని దగ్గర ఉండి ఉన్నవానికి ఇస్తాడంట. ఎందుకంటే లేనివాడు దాన్నే చూసుకుంటూ మూడేసుకుని అట్లే పెట్టుకొని పొద్దున్న పోయేది అది లాకర్ తెరిచేది. స్తోత్రం తండ్రి, దొంగలు రాకుండా కాపాడినందుకు స్తోత్రాలయ్యా, స్తోత్రాల నుంచి అట్లా చేసుకుంటాడు. ఈయనకి తెలుదు ఈ విషయం. అప్పుడు నేను అప్పుడప్పుడు మీకు కొన్ని పద్యాలు చెప్తుంటాను. ఊరి ఎలుపల పాడు కోనేరు చెంత, పసిడి దాసే పిసినారి ముసలి ఒకడు. పసిడి అంటే బంగారం, పిసినారి ముసలి ఎవరు కనపడలేదు అని చెప్పి ఆ దినాలు ఇప్పుడులాగా లాకర్స్ లేవు, అప్పుడు భూమిలో పెడుతున్నారన్నీ. ఇప్పుడు భూములు దొలుతుంటే కొన్ని కనపడు. ఆయన ఏం చేశాడు? పసిడి దాసే పిసినారు ముసలి ఒకడని ఆ గుంతదువి అటు చూశాడు, ఇటు చూశాడు. కానీ అంతకుముందు ఒక పిల్లోడు ఎవరైనా సిట్టెక్కినాడు, ఈ నిధులు దాకా ఈ ముసలోడు ఏం తినట్టు బంగారు చుట్టూ వాడు పోయిన తర్వాత మొత్తం బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి చూసుకుంటాడు, లేదు వెళ్ళిపోయింది. కొన్ని పర్యాలు నువ్వు ఎప్పుడు దాన్ని ముడేసి కానీ చూస్తే అది జనగణమని అయిపోద్ది, మనం ఏం చెప్పలేం. జై హిందీ అయిపోద్ది లాస్ట్లో అది. నేనేం చెప్తున్నాను, ఇది వాక్యంలో ఉన్న మాట నేను మీకు చెప్తున్నాను. ఏమండి, దేవుడు ఒక కొనికి ఆ మనసు గలవానికి ఇస్తూనే ఉంటాడు, ఈ మనసు లేనివాడికి ఇయ్యాడు. అందుకే ఆ ఒక్కటినోడు మళ్ళీ ఉల్టా మాట్లాడతాడు. ఏం మాట్లాడు? దశంభాగమని ఎవరు చెప్పినారు? బైబిల్ ఆడుందే, బైబిల్ ఆడుంది అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఒకరికి తలంతులు ఇస్తాడు. ఒకరికి 1 తలంతు, ఒకరికి 2 తలంతులకు 3 తలంతులు, 5 తలంతులు. 5 తలంతుల వాడు 5 సంపాదించుకున్నాడు, 2 తలంతుల వాడు 2 సంపాదించుకున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని వారితో మెప్పు పొందుకున్నాడు. రేపు వచ్చే యుగములో మీరు 5 రాజ్యాల మీద మీరు రాజులుగా ఉంటారని కూడా వాడికి చెప్పాడు. ఒక్కడికి అడిగిపోతే వాడేమన్నాడంటే, నాకు తెలుసు నువ్వు తప్పకుండా కూడా వసూలు చేస్తావని ఎరిగి నేను ఆ ఒక్కటి తీసుకొని కూడా ఆడబెట్టినాను అన్నాడు. అప్పుడు యేసు అంటాడు, చెడ్డ దాసుడా, ఒకటి కూడా సంపాదించుకుని దాచిపెట్టేవాను, సిగ్గులేదురా నీకు. నేను ఇతరులకు ఇచ్చింటే నాకు అదేనా ఇంకా ఎక్కువ వచ్చేది కదా.
నా ప్రేమను దుర్వినియోగం చేసుకున్నావు, నా ప్రేమను యూజ్ చేసుకోలేదు, మిస్యూజ్ చేసుకున్నావు. దేవుడు అంటాడు, నా కొరకు నా పని కొరకు చేసి నష్టపోయిన వారు ప్రపంచంలో ఒక్కరైనా ఉన్నారా? పేతురు రండి, నీవు నీ తమ్ముడు జబుదయి 2 కుమారులు నతనీయేలు మరి 2 మీరందరూ రండి రండి అని చెప్పి దేవుడు చూడండి చేపలంత 13వ వచనం చదువుకుందాం. చూడండి, ఆ యేసు వచ్చి ఆ రొట్టెను, ఏ రొట్టె? 9వ వచనం చూడండి, వారు దిగగానే అక్కడ నిప్పుల మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. అంటే వీరి సిద్ధపాటు చేసింది కాదు. అసలు దేవుని బిడ్డలకు ఎప్పుడు అయినా వడకని బట్ట ఉడకని తిండి తినిపించాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మీ కొరకు అలా చేయించాలని ఇష్టపడుతున్నాడు. మీ జీవితం జీవితం పరలోక రాజ్యంలో కూడా మనకు అక్కడ భోజనాలు వండేటోళ్ళు ఎవరు లేరు. అక్కడ ఏమి మటన్ చికెన్లు ఏమి ఉండవు. హల్లెలూయా. ఆ ఇశ్రాయేల్ ప్రజలను అట్లా నడిపించాడు ఆయన. ఆ పరలోక దేవదూతలు భుజించే ఆహారాన్ని వారికి కుమ్మరింపజేసాడు యేసయ్య. మరలాది పునరావృతం చేయటానికి ఇష్టపడుతున్నాడు యేసయ్య. అటువంటి అనుభవం నాకు కావాలన్న వారు ఎవరైనా చేతులు ఎత్తగలరా? ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నాకెందుకులే అన్నారు, వారి గురించి నేను మళ్ళా చెప్పను. ప్రైజ్ ది లార్డ్. నీ తీర్మానమే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రండి, ఆయనకున్నటువంటి ప్రేమ ఇక్కడ బల్లలో అనగా ఆయన ప్రభువు ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము అని చెప్పి దానికి సాదృశ్యంగా మరలా చెప్తున్నాడు. యేసు ప్రభు వారు శిలువకు ఎల్లక మునుపు అదే కార్యము చేశాడు. ఆయన శిలువను జయించి సమాధిని జయించి తిరిగి వచ్చి మరలా అదే చెప్తున్నాడు. మీరు కూడుకొనినప్పుడల్లా, మీరు మాట్లాడినప్పుడల్లా, మీరు ప్రచురము చేయనప్పుడల్లా నా మరణంను గురించి మీరు ప్రచురము చేయుడి అన్నాడు యేసయ్య. హల్లెలూయా. ఇది నా శరీరానికి సాదృశ్యముగా రొట్టె అన్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు వారు చూడండి చేపలంత కింది మాట అండి. యేసు వచ్చి ఆ రొట్టెను 13వ వచనం, యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెనంటే మీరే పెట్టుకొని తినమన్నాడా, ఆయన పెట్టాడా? చెప్పాలి. అంటే ఆయన ఎంత తగ్గించుకున్నవాడు. ఏండి, దేవుని బిడ్డలంటే మనము మనకున్నటువంటి ఈ మంచి వస్త్రాలు కూడా పరిచర్యలో నలిగిపోవాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించుట ఆరంభిస్తాడు. చివరి మాట యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి అని ఉందా లేదా బైబిల్లో? ఇప్పుడు నేను మీ అందరికీ ముగింపులో ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మరలా ఆశీర్వదించుటకు ఇష్టపడుతున్నాడు. నీ ఇష్టం వచ్చిన పని చేస్తే కష్టాలు తప్పకుండా తప్పవు. దైవజనుడు ఏదైనా మాట్లాడితే పొగిడి మాట్లాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన దైవజనుని నువ్వు గౌరవిస్తే నీవు దేవుని కుమారుడు. ఏం పర్వాలేదులే అంటే యెహోవాను విసర్జించిన వానికి శ్రమలు అధికమైపోతాయి. మోకరిద్దాం. దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు కరుణ గలవాడు, దేవుడు వాత్సల్యత గలవాడు. ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంది. ఆరంభములో నీవు నేనున్నాను బ్రదర్, నేనున్నాను అయ్యా, మేమున్నామయ్యా అని అన్నావు. కానీ రాను ఏమైపోయిందంటే, ఓహో నేను ఎక్కడ నష్టపోతుండానే అన్నట్టుగా మీకు అనిపించిందేమో. నీకు అనుకున్నావు కదా, అందుకే నువ్వు నష్టపోతున్నావు. నీ తలంపులను బట్టే నువ్వు నష్టపోతున్నావు తమ్ముడు, చెల్లి. నీ తలంపులను బట్టే నువ్వు నష్టపోతున్నావు. నీ తలంపులు ఎంత బ్రాడ్గా, విశాలంగా, సువిశాలంగా ఉంటాయో దేవుడు నిన్ను ఆశీర్వాదించుట ఆరంభిస్తాడు. మరలా ఒక్క తలాంతు కలిగిన వాడు ప్రశ్నించినట్లుగా నువ్వు ప్రశ్నించగాకు. చేస్తే నువ్వు ఇన్ని ఏళ్ళు చదువు చదివి ఇంత బాగుండి నీకంటే విద్య లేని పామరులు మేలు కదా. దేవుని కార్యము చేయుటకు పేతురు వెనుకబడిపోయాడు. దేవుని యొక్క శక్తిని మైమరిచిపోయాడు. నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాం అన్నాడు.
చేపలు పడుతున్నప్పుడే యేసయ్య గలిలే సముద్రంలో వారిని చూసి, రా నేను నిన్ను మనుషులను బట్టు జాలరుగా చేస్తానని పిలుచుకొని వచ్చాడు. కానీ ఆయన చెడిపోతూ అందరినీ చెడుపుతున్నాడు. మీరు బాగుపడుతూ మరికొందరిని బాగు చేయండి. చెడిపోయే గుంపులో మీ పేర్లు ఉండకూడదు, ఆ పట్టిలో మీ పేర్లు ఉండకూడదు. బాగుపడిన వారి గుంపులో మన పేర్లు నమోదు చేసుకుందాం. అట్టి వారిని నువ్వు అప్పుడప్పుడు మాట్లాడు. ఆయన చూడు ఎటువంటి విశ్వాసి. ఎన్ని కష్టాలున్నా వారి ముఖములో చిరునవ్వు తగ్గదే. కష్టాలు లేని మానవుడు ఎవరైనా భూమి మీద ఉన్నారా? ఎవరు లేరు. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. తిరిగి పునః రా. 153 చేపలు, పెద్ద పెద్ద చేపలు, 7 బట్టి గుంజుకున్న కానీ చేపలు ఒకటి కూడా బయటికి పోలేదు, వల పిగిలిపోలేదు. 153కు 153 వచ్చేసాయి. నీ ఆస్తి విషయంలో దేవుడు కృప చూపుతాడు. నేను అందరూ ఊరికి పోయారే ప్రభువా, చర్చిలో ఎవరుంటారని నేను అనుకోవటం పొరపాటు. తన చిత్తములున్నవారు దేవుని సన్నిధికి వస్తారు. చేపలకు ఆజ్ఞనిచ్చేవాడు ఆయనే, మనుషులకు ఆజ్ఞ వచ్చేవాడు కూడా ఆయనే. ఆయన చిత్తం లేదు నువ్వు కూడా నేను కూడా రాలేము ప్రార్థనకు. ఆయన ఉద్దేశం ఉంటేనే నువ్వు వస్తావు. ఆయన తలంపులలో నువ్వు ఉన్నావు గనుక నువ్వు అదృష్టవంతురాలివి తల్లి, తమ్ముడు, చెల్లి. యేసే నుంచి సముద్ర అడుగు భాగంలోనికి వెళ్తాననుకున్నావా? యేసేను విడిచి ఆకాశానికి ఎక్కాలని అనుకున్నావా? యేసేను విడిచి తప్పిపోయిన కుమారుడు సుదీర్ఘ ప్రయాణం పోవాలని అని అనుకున్నావా? ఓ ఉత్తది బాబు, ఉత్తది. ఏనాయనా దినం చాలా బాగా కనపడుతుంటే బాగలేంటే, లేదు సార్ నేను చాలా దూరం అయిపోయాను. అదేనా జవాబు? అయినా ప్రభువారు, రండి నా పిల్లలారా, రండి నా పిల్లలారా, మీ కొరకు భోజనం సిద్ధపాటు చేశాను. కాల్చిన రొట్టెలు ఉన్నాయి, రొట్టె ఉంది, చేపలున్నాయి, రండి మనం కలిసి భోంచేద్దాం. కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం. సహోదరుల ఐక్యత ఎంత మేలు, ఎంత మనోహరము. కలిసి ఆయనలో ఉంటే ఎంత బాగుంటుంది కదూ. కలిసి భోజనం చేసి, కలిసి మాట్లాడుకొని, కలిసి పడుకొని, కలిసి లేచి, కలిసి పని చేస్తే ఎంత బాగుంటుందో. దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి మనకు అన్ని నేర్పించాడు. కలిసి నేర్పించాడు, మాదిరి చూపించాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. మిమ్మల్ని విడిచి, మీ ప్రేమను మడిచి మేము ఎక్కడికి పోగలం? మాకు విదేశములో ఉన్న దేవుడు స్వదేశములో కూడా ఉన్నాడు. మానవుల ముఖము మేము చూస్తే మేము సిగ్గుపరచబడతాం, కానీ మీ ముఖము మేము చూస్తే మేము ఎప్పుడు కూడా అవమానపరచబోము. మమ్మల్ని అవమానపరచడానికి మీరు మమ్మల్ని పిలవలేదు. ఏమీ లేదు అని చెప్పుకోవటానికి మా నోట రాకూడదు. ఒకవేళ పొరపాటు అన్నీ ఉండి ఏమీ లేదంటే, నీ మాటను బట్టే ఏమి లేకుండా పోతే నీ కుటుంబం ఎలా ఉంటుంది? బాగా ఆలోచన చేసుకో. అన్నీ ఇచ్చాడు కదా, నా దేవుడు నాకు అన్ని ఇచ్చాడని కృతజ్ఞుడిగా జీవిస్తున్నావా చెల్లి, అక్క, అమ్మ, తమ్ముడు? అలా జీవించినట్లయితే ప్రభువా వీరిని దీవించు, ఆశీర్వాదించు, నీ కృపలో పెంచు. నిండు మనస్సు వాళ్ళంతా నిండిపోయింది స్వామి. 153 చేపలు, విస్తారమైన చేపలు పడినను వల పిగలలేదు, నష్టం కాలేదు. అట్టి కృపద ఈ బిడ్డలను నింపండి. మీరు వెళ్తుంటుండగా వీరికి తోడుగా ఉండండి, నడిపించండి, నాయకుడుగా ఉండండి, గొప్ప కార్యాలు జరిగించండి. ఈ దాసుని మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను ప్రేమించిన ప్రేమ, నా కుటుంబాన్ని ప్రేమించిన ప్రేమ, సంఘాన్ని ప్రేమించిన ప్రేమ చాలా గొప్పది. మా వలలు ఎప్పుడు కూడా పిగలలేదు, మా జోబులు ఏ దినము కూడా ఖాళీ కాలేదు, మా గరిసెలు ఎప్పుడు ఖాళీ కాలేదు. కారణం నీ ఉన్న జీవితము మీరు మాకిచ్చారు. మా హృదయపూర్వక వందనాలు. మీరు చేసిన ఉపకారానికి మేమేం చెల్లించుదుము? ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి.
ఆమెను తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము ఇక్కడ మనందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.